ఎందుకు వచ్చారు అసలు? పార్టీ అభిమానం జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులకి వచ్చాం. చాలా మంది డబ్బులు తీసుకొని వచ్చారని చెప్తున్నారు. అవుతుంది, ఎవరో రూపాయి తీసుకోవాలా, తీసుకోం. ఆయన సొమ్ము ఇప్పుడే ఇంటికి ₹1,00,000 తీసుకుంటుంటే ఎవరన్నా 200, 300 ఇస్తే దేనికి వస్తాయి? ప్రతి కుటుంబానికి లక్షన్నర అందుతున్నాయి ఆయన ద్వారాగా. మా ఊరి నుంచి ఎవరు ₹1 తీసుకోవాలా, దాంట్లో డౌట్ లేదు. అభిమానం. అయితే మీ గుండె మీద కూడా వైఎస్ఆర్ అని రాసింది, ఒకసారి ఎందుకు అది రాయించుకున్నారు? మా గురువు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఆయన రాజకీయంలోకి వచ్చి అప్పుడు నుంచి నాకు అనుభవం ఉంది. ఆయన చచ్చిపోయాక నేను ఆయన గుర్తుకు గుండెల మీద దాచుకున్నా, బతుకుంటాడు అనుకుంటున్నా. వాళ్ళ బిడ్డ గుర్తేడా జగన్ వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇచ్చారు, దాని గురించి ఏం చెప్తారు? ఆయన గురించి మొత్తం హామీలు అనవసరం అండి. 2014లో ఇచ్చాడు హామీ, ఒకటన్నా నెరవేర్చాడా? రుణమాఫీ అన్నాడు, డోక్రా గురువులు అన్నాడు, ఏమి చేయాల. అమరావతిలో పొలం కొనుక్కొని కోటీశ్వరుల ఇంకా కోటీశ్వరులు చేశాడు. సింగపూర్ అన్నాడు, సింగపూర్ పోయి ఏం చేశాడు? జగన్ గారిని ఉంచానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్ గారిని చంపేస్తానని చెప్తున్నాడు. ఆడు వల్ల కాదు, ఎవరల్ల కాదు జగన్ చంపడానికి. ఏం గెలవలేక గుర్రం ఆడలేక మధ్యన మీద పడ్డట్టు జగన్ మీద చంపుతాను. పొడవండి, రాజుగారితో పొడవండి, ఇవన్నీ ఉత్తవాగుడి, ఏమి లేదు. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అసలు మీరు? అదే జగన్ మీద అభిమానంతో వచ్చాం. జగన్ గారు, కిలార్ రోసియా, అంబట మురళీకృష్ణ గారు వాళ్ళ అభిమానంతో వచ్చాం. అసలు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని చెప్తున్నారు, ఏం చెప్తారు? పొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళీకృష్ణ గారు అఖండ మెజార్టీతో గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి మురళీకృష్ణ గారు, కిల్లార్ రోసి గారి మీద మాకు ఎక్కువ అభిమానం ఉంది. మేము ఆయన తప్పకుండా గెలిపిస్తాం. అంబటి మురళీ గారు ఎందుకు గెలవాలి ఇక్కడ అసలు? గెలవాలంటే ఆయన మంచి సంక్షేమ పథకాలు చేశాడు, మళ్ళీ ఆటో సబ్సిడీ చేశాడు, మళ్ళీ స్పెషల్ ఇచ్చాడు. అన్ని రకాలుగా ఆయన 4 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేసుకుంటూ వచ్చాడు. అందుకని అంబటి మురళీకృష్ణ గారు మేము గెలిపిస్తాం. నరేంద్ర గారు ఎందుకు గెలవకూడదు ఇక్కడ? నరేంద్ర గారు ఏముంది, నరేంద్ర గారు ఏదంటే ఆయనకి ఏదో కుల పిచ్చి ఉంటుంది. ఆయన ఎవరిని వాళ్ళు చూసుకుంటారన్నా. నీ కులం వస్తే నువ్వు చూసుకుంటావు, నా కులం వస్తే నేను చూసుకుంటా. ఇట్టా ఉన్నా ఇలా సమాజము. కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట లేడన్నా, అందరు బతుకుతా ఉన్నారన్నా. ఆయన దేకులం అన్నా, మమ్మల్ని చూసుకుంటా ఉన్నాడన్నా. తక్కువ SC ST కులాలన్నా మేము, మమ్మల్ని చూసుకుంటా ఉన్నాడన్నా. ఈ రోజుల్లో నిలబడతా ఉన్నాం. ప్రెసిడెంట్లో 2 సార్లు ప్రెసిడెంట్ గెలిచినా అన్నా. మా పార్టీలో అన్నా మేము రేపల్ నుంచి వచ్చాం. అసలు ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఎందుకు వచ్చారు ఇక్కడ? జగన్ చూడటానికి వచ్చాం. జగన్ 5 సంవత్సరాల నుంచి మాకు చేసిన మేలు కోసం వచ్చాం. ఆయన్ని ఒక చూడాలని వచ్చాం. అది ఏం చేశాడు మేలు మీకు? మాకు అన్ని మంచి పనులు ఆయన వచ్చిన కాడి నుంచి నాకు 60 సంవత్సరాల్లో ఆయన వచ్చి నాకు చేసిన పనులు ఎవరు చేయలే. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా చేయలే మాకు. అది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పారు. 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను. ఆడు మాట్లాడిన అబద్ధాలే. అది ఆడు ఎప్పుడన్నా ఏనాడా ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పోయినసారి ముఖ్యమంత్రి ఆడగా తొలిగా పెద్దోడని ఆడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఏనాడన్నా చేశాడా? అందుకు మళ్ళీ ఈయన గెలిపించారు. ఈయన వచ్చాడు చేశాడు శుభ్రంగా. అది అయినా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఎదటోడు సీఎం చేస్తాడు, చంపేయండి అని చెప్పడం ఇది ఎంత దుర్మార్గం వాడాడు. అది తప్పది. అది ఆడి తోడైంది. శర్మిల 100 కోట్లు తీసుకుని ఆడి తొత్తు అయింది. అది చాలా మంది కలిసి టీడీపీ గెలవాలి. ఎంతమంది వచ్చినా సరే జనం మాత్రం జగన్కే వేస్తారు. జగన్ చేసిన మంచి పనులు ఆయన గెలిపిస్తాయి. ఆయన జీవిస్తారు. అది అంతే. మేము శ్రీరంగపురం నుంచి చేపురాల మండలం పొన్నూరు నియోజకవర్గం. ఎందుకు వచ్చారు? జగన్ మీటింగ్ కోసం, జగన్ గారి మీటింగ్ కోసం. చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు. అవన్నీ వస్తుంది. అభిమానంతో రావటమే. అభిమానంతో ఉండే గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే మంచి పనులకి ఆయన గెలిపించుకోవాలని, చంద్రబాబు నాయుడు ఓటు కొట్టాలని ఆ బయట మీద వస్తున్నాం అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలకి అవన్నీ వస్తుంది. ఏమి ఈడు చెప్పడం వరకే కానీ ఎప్పుడు ఈడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అన్ని అన్నాడంటే 100% అన్ని % చేస్తాడు. అయితే ఇక్కడ 2 వ్యక్తులు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, కొత్తగా నిలబడిన వ్యక్తి, ఈ ఇద్దరులో ఎవరైతే మంచి జరిగితే? అమరల మురళీకృష్ణ గారు అయితేనే బాగా మంచి జరిగింది. నరేంద్ర గారు ఏం చేశారు? నరేంద్ర గారు ఏం చేయాలి? ఇంత మట్టికి 10-30 సంవత్సరాలు గెలిచాడు ఈ నియోజకవర్గంలో. ఒక్క పని కూడా చేయాలి. ఒక్క మనిషి రేషన్ కార్డు కూడా ఇలా, ఒక్క గజి ఇళ్ల స్థలం ఇలా, చంద్రబాబు నాయుడు కూడా ఇలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, అన్ని పనులు చేశాడు, ఏది కావాలంటే అది ఇచ్చాడు.
అందుకని ఇంకా వాళ్ళు కోరేస్తారు చంద్రబాబు నాయుడుకి. హామీలు చాలా ఇస్తున్నాడు ఏం లేదు, ఈ ఇచ్చిన ఎవరు చేయడు. ఆయన మాటలు ఎవరు నమ్మను. లోగడ ఎట్ట మోసం చేసాడు ఇప్పుడు అట్టగా మోసం చేస్తాడు. ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. జగన్ గారికే వేస్తారు అంతా. అయితే మురళీకృష్ణ గారికి ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం 10,000 మెజార్టీతో, 5 నుంచి 10,000 మెజార్టీతో వచ్చింది. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? అంత నమ్మకంటే ఆయన చేసిన పనులు అభివృద్ధి అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ మన మేనిఫెస్టోలో వదిలాడు. అన్నిటికీ మొత్తానికి వదులుతున్నాడు. మళ్ళీ వాటికి మళ్ళీ ఎక్కువైపోతుంది, ఇక పెరిగిపోతుంది అది.